ఇక్కడ మనం ఎంతసేపటికి ఐఎన్డిఏ కూటమి ఎదిగిపోయింది కాంగ్రెస్ ఎదిగిపోయింది అంటున్నాం. కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ సొంత రాష్ట్రాలు ఏమేంటది? కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. ఈ 3 చోట్లే ప్రభుత్వం. 3 చోట్ల దెబ్బ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో 8 వచ్చినాయి, అదే సమయంలో కర్ణాటకలో 6-7 వచ్చినాయి, హిమాచల్ ప్రదేశ్లో దెబ్బతింది. అంటే సొంత ప్లేసుల్లో దెబ్బతింది. దానికి కాస్త కాపాడింది ఏంటి అంటే రాజస్థాన్. ఎందుకు అంటే బీజేపీలో వసుంధర సింధియా దెబ్బ కొట్టింది, ప్లస్ ఈ అగ్నివీర్ ఇష్యూ దెబ్బ కొట్టింది. దానికి తోడు అక్కడ జాట్లలో బాగా అసంతృప్తి పెరిగింది, జాట్ లీడర్ లేరు అన్నటువంటి అసంతృప్తి, జాట్లో నేరేయాలని దెబ్బ తగిలింది. దానికి అక్కడ రాజస్థాన్ పోవడం, అది బీజేపీ పాలిత రాష్ట్రం. అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అక్కడ కొంత బెనిఫిట్ వచ్చింది. కేరళ బెనిఫిట్ వచ్చింది దానికి. కేరళ వాస్తవంగా కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్, అక్కడ పుంజుకుంది. ఈ 2 చోట్ల వాళ్ళకి మెచ్చుకోవచ్చు, బలం పెంచుకోవడం అన్నట్టు. ఈవెన్ తెలంగాణ వీటిలో కూడా పెరిగింది, కానీ సొంత బలం 99 దగ్గర ఆగింది. 3 దఫాలు భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో 3 దఫాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం, ఇప్పుడే 15 సంవత్సరాల అధికారంలో లేకపోవడం కాంగ్రెస్ జీవితంలో ఎప్పుడు లేదు అట్లా. గతంలో వాజ్పేయి టైంలో ఎంత ఉంది? ఒకసారి 13 రోజులు, ఆ తర్వాత పోతే ఇప్పుడు పివి నరసింహారావు 5 ఏళ్ళు చేశారు. అంతకుముందు